ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఆనందం. ఆ ఆనందానికి భరోసాగా ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో బర్త్ అండ్ బియాండ్ ప్రత్యేక విభాగం. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్ల సేవలతో తల్లి మరియు శిశువుకు సంపూర్ణ సంరక్షణ. హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు ప్రత్యేక వైద్యం. 24 గంటల అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో ప్రీమెచ్యూర్ బేబీస్ కోసం ఎన్ఐసియు, పిఐసియు ప్రత్యేక సంరక్షణ. శిశువుల టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణతో ప్రతి అడుగులోనూ మీతోనే. సురక్షిత మాతృత్వం, ఆరోగ్యమైన బాల్యం. బర్త్ అండ్ బియాండ్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్. మాదిగ ఉద్యోగుల సమైక్య జాతీయ మహాసభ ఈ నెల 9న ఒంగోలులోని తిరుమల బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు సమైక్య రాష్ట్ర ఇన్ఛార్జ్ దేవరపల్లి భిక్షాల మాదిగ తెలిపారు. అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవనరావు విగ్రహాల నుంచి సుమారు 1000 మంది ఉద్యోగులతో ప్రదర్శన ప్రారంభమై సభా వేదిక వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ జాతీయ మహాసభకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హాజరు కానున్నట్లు వెల్లడించారు. మహాసభకు హాజరయ్యే మాదిగ ఉద్యోగులంతా డ్రెస్ కోడ్ పాటించాలని కోరారు. ఈ సమావేశంలో మాదిగ ఉద్యోగుల సమైక్య నాయకులు బొంత యేసుదాస్, కత్తి ఐజాక్ మాదిగ, సొట్టా నరేంద్రబాబు, రవిరాజు, శేషు, పేముల సునీల్ కుమార్, టి కిషోర్ బాబు, పసుముత్తి ఇజ్రాయెల్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఎంఈఎఫ్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ 2011 నుంచి ఇప్పటి వరకు మా బ్యానర్ కొనసాగుతూ ఉంది. ఇప్పటికు మాకు దాదాపుగా 10,000 సభ్యత్వాలని మేము ఈ తెలుగు రాష్ట్రాలలో మేము చేయించగలిగాం. ఆ 10,000 సభ్యత్వాలని మనం కౌంటర్ ఫైల్స్ తీసుకొని మేము ప్రభుత్వానికి కూడా సబ్మిట్ చేయడానికి మానసికంగా సిద్ధంగా ఉన్నాం. అన్నగారి ఆధ్వర్యంలోనే ఇవన్నీ చేస్తామని చెప్పని మీకు తెలియజేస్తూ, వచ్చేటటువంటి ప్రతినిధులు సమయపాలన పాటించాలని, మళ్ళా సోమవారం నుంచి మళ్ళా వాళ్ళ వృత్తి ధర్మాన్ని పాటించాలి. కాబట్టి రాత్రికి వెళ్ళడానికి అనుకూలంగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 7 కల్లా సభని క్లోజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సమయాన్ని పాటించి సమయానికి మా ప్రతినిధులు రావాలని మీ ద్వారా తెలియజేస్తాం. గారు మాదిగ ఉద్యోగుల బలోపేతం నిర్మాణాన్ని బాగా చేపట్టడం కోసం అన్ని ప్రాంతాల్లో కూడా మాదిగ ఉద్యోగుల సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నాం. అదే రీతిగా ఇప్పటి వరకు కృష్ణమాదిగ గారు 32 సంవత్సరాల నుంచి ఏదైతే ఉద్యమం చేశారో వర్గీకరణ ఫలితాలు అనిపిస్తున్నటువంటి టైంలో ఈ యొక్క సభను ఇక్కడ సమావేశం జరపడం అనేది మాకు గర్వించదగ్గ విషయం. మరి ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల్లో ఇప్పటి వరకు అనేక మంది పనిచేస్తుండే, అనేక మంది చాలా కష్ట నష్టాలు కూర్చి జైలు పాలయ్యి వర్గీకరణ ఫలాలు సాధించాం మేము. ఆ ఫలాలు అందరికీ అందే విధంగా మరి మాదిగ ఉద్యోగులను కూడా సమాయత్తం చేయడం, అలాగే అన్ని వింగుల్ని బలోపేతం చేసే క్రమంలో ఈ మాదిగ ఉద్యోగుల సంఘాన్ని ఒంగోలు జరుపుతున్నారు. మొట్టమొదటిగా మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఆ రిజిస్ట్రేషన్లో వారి యొక్క వివరాలన్నీ తీసుకొని వారికి మన సదస్సులో ఏమైతే అవసరమైన మెటీరియల్ ఉంటుందో వారికి అందజేసి వాళ్ళని లోపలికి సాదరంగా మనం ఆహ్వానిస్తాం. తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు లేవకుండా వాటికి కావలసినటువంటి ప్రతి అవసరాన్ని మా మిత్రులు అందజేస్తూ వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని జిల్లా తరఫున వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనవి చేసుకుంటున్నాం. అలాగే జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగ మిత్రుడు ఖచ్చితంగా తెల్ల చొక్కా, నల్ల ప్యాంటు, స్త్రీలైతే వైట్ శారీ తోటి తప్పనిసరిగా హాజరు కావాలని గౌరవ పెద్దలు ప్రోటోకాల్ని మనకు ఇచ్చున్నారు. గౌరవ పెద్దలు ఏదైతే ఆదేశాలు ఇస్తారో, ఏదైతే దశని మనకు నిర్దేశిస్తారో దాని ప్రకారం మాది ఉద్యోగులము భవిష్యత్తులో ఆ అన్నగారు ఇచ్చేటువంటి కార్యాచరణని తూచా తప్పగా పాటిస్తూ మా వంతుగా మేము ముందుకు తీసుకెళ్ళి అక్కడికి వచ్చినట్టు గుండె జబ్బు చిన్నారులకే కాదు,
ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో కుటుంబాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి వేలాది మంది పిల్లలకు ఉచితంగా ఆపరేషన్ చేస్తామని చెప్పేసి తక్షణమే ఆ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఆ పథకమే ఆరోగ్యశ్రీ పథకంగా మారిందని చెప్పి ఇది కృష్ణమ్మ గారు చెప్పడం కాదు, ఇది మేము చెప్పడం కాదు, సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే రెండోసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడుతూ నేను రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి, కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారులకు రావడానికి ప్రధానమైన కారణాల్లో అత్యంత విలువైన కారణం, ముఖ్యమైన కారణం ఆరోగ్యశ్రీ పథకం. అలాంటి గొప్ప పథకం ఈరోజు ప్రపంచానికి అన్నగా ఉన్నట్టు పిలువబడుతున్నట్టు అగ్రరాజ్యంగా పిలువబడుతున్న అమెరికా వాళ్ళే వచ్చి ఈ పథకాన్ని అక్కడ అమలు చేయడానికి మార్గదర్శకాలు అమలు జరిగిన పనితీరును గమనించి వెళ్ళారంటే ఇది ఎలాంటి గొప్ప పథకమో మీరు గమనించని చెప్పేసి ఆయన చెబుతూ ఈ పథకం స్వయంగా డాక్టర్ అయిన నాకు రాని ఆలోచన మందాకృష్ణ గారు నడిపినట్టు గుండె జబ్బు చిన్నారుల ఉద్యమం వల్ల నేను ఆ రోజు కోప్పడ్డాను కానీ బాధపడ్డాను కానీ నాకు వ్యతిరేకం చేస్తున్నానని, కానీ తర్వాత తెలిసింది అది గొప్ప మానవీయ పథకం అని చెప్పేసి ఆనాటి మందకృష్ణ గారు చేసిన ఉద్యమ ఫలితం అని చెప్పి ఆయనే మాట్లాడడం జరిగింది. ఈ పథకానికి కర్త, కర్మ, క్రియ, దీనికి పేటెంట్ హక్కుదారుడు కూడా మందకృష్ణ గారే అని చెప్పి స్పష్టంగా మేము గుర్తు చేస్తున్నాం. ఏదైనా అంబికాలో ఆఫర్స్ ఉన్న నాడే కొనేయాలి, మళ్ళీ వస్తాయా ఏంటి? అంబికా ఫ్యాషన్ మాల్ బిగ్ బ్రాండ్స్ పై బ్లాక్ బస్టర్ సేల్. అంటే నా పొగరు. రేర్ ర్యాబిట్ buy 3 40%, buy 2 30%. US Polo buy 3 get 2, buy 2 get 1. Killer buy 2 get 2. Indian Terrain buy 2 get 2. Spiker buy 2 get 2. Arrow buy 3 40%, buy 2 30%. Allen Solly buy 2 30%. Louis Philippe buy 3 40%, buy 2 30%. Van Hussein buy 3 40%, buy 2 30%. Lenin Club buy 2 get 2. Parks buy 3 40%, buy 2 30%. Crimson Club buy 3 40%. Twills Auto Cool Colors up to 20%. ఏదైనా అంబికాలో ఆఫర్స్ ఉన్న నాడే కొనేయాలి, మళ్ళీ వస్తాయా ఏంటి? అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు. ఫోన్ 282805.